అంటే వ్యూవర్‌షిప్ కొంచెం తగ్గింది. దానికి కేవలం మీరు అంటే ఎమ్మెల్సీగా ఉండడం వల్లనే అనుకుంటున్నారా? అంటే అది ఒక అడ్డంకి. హ్మ్. అంటే ఎమ్మెల్సీ అనేది ఇప్పుడు ఒకప్పుడు ప్రజలు నా దగ్గరికి స్వేచ్ఛగా వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు నా దగ్గర రావాలంటే పోలీసులు, గన్‌మెన్‌లు, ఈ వ్యవస్థ అంతా ఒక బంధాన్ని కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది వాస్తవం. కానీ ఒకటైతే వాస్తవం, నేను క్యూ న్యూస్ మొదలుపెట్టినప్పటి రోజుల్లో మార్కెట్లో ఎవరు లేరు. అంటే వార్తలు ఇట్లా చదవచ్చా, ఈ డిజిటల్ బోర్డు ద్వారా ఇట్లా చెప్పవచ్చా అంటే ఇవన్నీ మేము ఆలోచించే టైంకి అసలు ఎవరు మార్కెట్లో లేరు. సో నేను జర్నలిజం పత్రికా రంగంలో పనిచేసి, మీడియా రంగంలో, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పనిచేసి ఆ అనుభవంతో వచ్చినటువంటి వాడిని. వచ్చి యూట్యూబ్ పెట్టాలని పెట్టలేదు వాస్తవానికి, అది నా ప్యాషన్ కూడా కాదు. దాంట్లో ఏదన్నా డబ్బులు సంపాదించాలని అంతకంటే పెట్టలేదు. నాలో ఉన్నటువంటి మదనం, నాలో ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోవడానికి వేదికలు, యాజమాన్యాల ఆలోచనలు వేరే ఉన్నాయి, నా ఆలోచనలు వేరే ఉన్నప్పుడు అనివార్యంగా ఫేస్బుక్కో అదో ఇదో ఒక ఆప్షన్ చూసుకొని దాని ద్వారా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేసి క్రమంలో క్యూ న్యూస్ ఉంది. ఆ రోజు క్యూ న్యూస్ పెట్టినటువంటి సందర్భంలో క్యూ న్యూస్ కూడా ఓవర్ నైట్లో ఏం కాలేదు. నేను అప్పుడు కొత్తగా పేపర్లో వార్తలు చదివేటప్పుడు డైలీ ఎంతమంది చూసేవాళ్ళు తెలుసా? 1500, 2000 నో, 8 మంది చూసేవాళ్ళు. 8 మంది కోసం చెప్పేది నేను టీవీ ఛానల్లో. వెళ్ళలే, ఇక్కడ క్యూ న్యూస్ పెట్టింది, పేపర్లో పెట్టి చేస్తే 8-9 మంది చూసేది కొత్తలో. అదేందో అర్థం కాలేదు జనానికి. అదేందో అర్థమైన తర్వాత ఇట్లా కొన్ని లక్షల మందికి తీసుకుపోవడం జరిగింది. ఇవాళ అప్పుడు క్యూ న్యూస్ ఒక్కటే ఉండే. ఇప్పుడు క్యూ న్యూస్కి అనుబంధంగా క్యూ న్యూస్ హెచ్డి, క్యూ న్యూస్ శనార్థి తెలంగాణ లాంటి అనుబంధంగా ఛానల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యూవర్షిప్ ఏదైతే ఉందో వీటన్నిటికి షేర్ అయింది అన్నట్టు. వ్యూవర్షిప్ దగ్గర కావడానికి ఇది వ్యూవర్షిప్ ఏం డిస్టర్బ్ కాలే, ఈ అన్నిటికీ షేర్ అయ్యి. కొంతమంది క్యూ న్యూస్లో చూస్తూ ఉంటారు, అదే కొంతమంది శనార్థిలో. కొన్ని ఎందుకు చేసినాం ఇవి, ఎందుకు అనుబంధ ఛానళ్ళు తయారు చేసినాం అంటే, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మా ఛానళ్ళ మీద స్ట్రైక్ లేయించి ఛానళ్ళను క్లోజ్ చేసే కుయుక్తులు చేసినప్పుడు ఈ షెల్ ఒకటి తయారు చేయాల్సి వచ్చింది. అందుకోసం మా వ్యూవర్షిప్ని మేమే దీనికి కొంతమంది, దానికి కొంతమంది డైవర్ట్ చేయడం జరిగింది అన్నట్టు. అట్లా మీకు అది తక్కువగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఉద్యమ సమయంలో జర్నలిస్ట్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ప్రత్యేక రాష్ట్రం కోసం మీరు, నేను అందరం కలిసి ప్రజలతో కలిసి మనం ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సో సాధించుకున్న తర్వాత పరిపాలన ఒకవైపు కొనసాగు బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ను మీరు మ్యాక్సిమం టార్గెట్ చేసినట్టు స్పష్టంగా అనిపించింది. కానీ ఎక్కడ కూడా అంటే కేసీఆర్ కూడా మీరు ఇచ్చే అనాలిసిస్ని కూడా ఎంజాయ్ చేసిరని చెప్పి సన్నిహితులు కూడా చెప్తున్నారు. సో మీరు ఏలేదు తుపాకీ రావడన్నా, తర్వాత ఏదన్నా మంచి మీరు పెట్టినప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బంది కాలేదు. మరి ఈ మధ్య కాలంలో ఎందుకని అదే సామెతలు వాడుతున్నారు, అలాంటి షోలు చేస్తున్నారు, సో అదే కంటిన్యూ అవుతున్నారు. మరి కవిత గారి పట్ల చేసిన కామెంట్స్ను మీరు ఎట్లా చూస్తారు? అంటే ఒకటి, దీనికి కొంచెం సుదీర్ఘంగానే ఉంటుంది సమాధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది కంచం మంచం పంచాయతీగా పైకి కనిపించినా అది కాదు. ఇది పార్టీ పెట్టబోతున్న పంచాయతీ. దానికి కొన్ని సాహిత్యమైనటువంటి కారణాలు మేము ముందు చదలుసుకున్నాం. ఒకటి, ఎప్పుడైతే మేము ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ మాకు కిరాయి ఇండ్లు మాత్రమే, మా సొంత ఇండ్లు కాదు అనేటువంటి మాట చెప్తూనే మనకు సొంత ఇల్లు ఉండాలి, అంటే బీసీలకు కూడా ఒక పార్టీ ఉండాలి, రాజకీయ పార్టీ అని పదే చెప్తూ, ఎస్ మేము రాజకీయ పార్టీగా ముందుకు వస్తున్నామని చెప్పిన తర్వాత కొంతమంది అగ్రవర్ణాలు కలిసి ఆడినటువంటి డ్రామా ఈ కంచం మంచం డ్రామా. వాస్తవానికి కంచం మంచం అనేది పెద్ద బూతు కాదు, అది కేసీఆర్ ఆమోదించిన పుస్తకంలోని వాక్యం. అది 2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నందిని సిద్ధారెడ్డి గారు ప్రచురించినటువంటి తెలుగు సామెతలు, తెలంగాణ సామెతలు అనేటువంటి పుస్తకం నుంచి పేజ్ నెంబర్ 73లో వర్డ్ ఉంటుంది. దాన్ని కేసీఆర్ చాలా అద్భుతంగా చెప్పి రాస్తాడు, సందేశం రాస్తాడు. అది తప్పు కాదనేది కేసీఆర్కి తెలుసు, కేటీ రామారావుకి తెలుసు, హరీష్ రావుకి తెలుసు, అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోకొల్లలు వాడిన వల్ల అట్లాంటి కోకొల్లు, అయ్యోనివా నువ్వు అవ్వోనివా, తెలంగాణోనికి తోటి పాలోనివా అని చెప్పి గూడంజన రాసినటువంటి పాటలతోటి ఆ రోజు ఉన్నటువంటి పెట్టుబడిదారుల ఆంధ్రులను ఇట్లా అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే విషయం అది కాదు.
పార్టీ పెట్టడం అనేదే ఇప్పుడు వాళ్ళ గుండెల్లో రాయబడ్డంత పని. బీసీలు పార్టీలు ఎట్ట పెడతారు? బీసీలు గాంధీ భవన్ కానో ఉంటే బీజేపీ భవన్ కానో లేకపోతే టీఆర్ఎస్ భవన్ కానో ఆ మెట్ల కాడు ఉండి అడుక్కోవాలి కదా, పార్టీ ఎట్లా పెడతారు వీళ్ళు అలాంటి భావన ఈ మూడు అనేది దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జరిగిన దాడి అది. ఆ హత్యాయత్నం జరిగింది ఏదైతే ఉందో అది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నేను కేసీఆర్, నేను కేటీ రామారావు, నేను హరీష్ రావు, నేను కవిత, అధికారం సంపూర్ణంగా వాళ్ళ చేతిలో, సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు నేను ఒంటరినై పోరాటం చేసిన వాళ్ళతో. ఆ రోజు దాడులు జరిగినాయి కానీ హత్యాయత్నాలు దాకపోలే. ఆ రోజు అంత నీ దగ్గర పవర్ ఉన్నప్పుడే నువ్వు ఆ సాహసం చేయలేకపోయావు. రెండోది, ఇవాళ నీ చేతిలో పవర్ లేదు, మీ అమ్మా నాన్న నీ వెంటలేరు, మీ అన్నయ్య మీ బావ నేను పట్టించుకుంటలేరు, పార్టీ క్యాడర్ నీ వెనకాలలేదు, నువ్వు ఒంటరి. ఇప్పుడు ఒంటరి వై ఉండి పట్టబగటేలి ఒక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ మీద హత్యాయత్నానికి నువ్వు మనుషులను పంపించేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఈ అధికార పార్టీలో ఎవరు సపోర్ట్ చేసిరు నీకు? పక్కా నీ వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేది ఇటీవల వార్తల ద్వారా అర్థమవుతా ఉంది. రెండోది, దీనికి బలమైంది మళ్ళీ నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలకు బలమైంది అంటే కరెక్ట్గా అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి వీళ్ళు ముగ్గురు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో యాక్చువల్గా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయాల్సింది 4, ఇంక్లూడింగ్ కవిత. చివరి గంటలో ఆమె పేరు తొలగించారు. చివరి గంటలో. అప్పటి వరకు ఆమె రెడీ అయిపోయింది, ఏది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ప్రమాణ స్వీకారంలో చేయడానికి. అంటే ఇది ఈ మధ్య కాలంలో జరిగింది కదా, చాలా రోజుల నుంచి జరుగుతుంది. అందుకే ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నాన్న దేవుడు చుట్టూ దయాలు ఉన్నాయి. అవన్నీ కారణాలు ఏంది అని అంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎంత కాదనుకున్నా కడుపున పుట్టిన బిడ్డ పట్ల ఏ తండ్రికైనా ప్రేమ ఉంటుంది. కానీ తన బిడ్డను కాదని బయటికి వెళ్ళగొడతా ఉన్నాడు పదే. తన బిడ్డను పట్టించుకోవట్లేదు, ఆమెతో కనీసం మాట్లాడట్లేదు. బయటికి ఎందుకు వెళ్ళగొడుతుందంటే ఈ మహాతల్లి రేవంత్ రెడ్డి గారితో మిలాఖత్ అయ్యి బీఆర్ఎస్ పార్టీని కొలాబ్ చేయాలని కుట్ర పన్నింది. ఓకే, ఈ కుట్ర పన్నినటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంత స్ట్రాంగ్ ఉందన్న, రేవంత్ రెడ్డికి అంత అవసరం, కవిత లాంటి వాళ్ళని పెట్టాలి ఇప్పుడు ఉంటుంది కదా. ఇప్పుడు ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గారు శత్రువుగానే భావిస్తాడు కదా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని శత్రువుగానే, దాన్ని డిస్టర్బ్ చేయాలనుకోవడం సహజం. ఆయన ఒక్కడు కాదు, ఆయన ప్లేస్లో నేనున్నా గదే చేస్తా. అంటే ఎప్పుడు కూడా రాజు ఏం చేస్తాడంటే శత్రువులని డివైడ్ అండ్ రూల్ చేయడం అది సహజం, అది రాజనీతిలో భాగం. ఇక్కడ కవితకు రేవంత్ రెడ్డి గారి గతంలో నుంచి కూడా వాళ్ళకు వ్యాపారాలు కలిసిమెలిసి వ్యాపారాలు చేసినటువంటి చరిత్ర కూడా ఉంది కాబట్టి సో ఇట్లా ఇప్పటికీ అది ఉందంటారా? ఉండలేనిది ఎట్లుంటుంది కానీ అయితే ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ విషయం ఈమె కాంగ్రెస్లో చేరి నా సంగతి ఏందో తేల్చకపోతే లేకపోతే నన్ను పార్టీ అధ్యక్షురాలను చేయకపోతే నేను కాంగ్రెస్లో చేరుతాను బెదిరించి ఈ పని చేసింది కాబట్టే వాళ్ళు దూరం పెట్టింది. అంటే కవిత కేసీఆర్ ఉండగానే అధ్యక్ష పదవి కోసం పోటీ పడింది. రెండోది ఏంటంటే ఎవరైనా తదనంతరం పార్టీ అధ్యక్షుడు ఆమె మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాది అని చెప్తుంది కదా. అంటే ఆమెలో ఉన్నటువంటి ఆకాంక్ష బయటకు వస్తూ ఉంది కదా. అయితే ఆమె ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇక ఆమెకి అక్కడ దారులు మూసుకుపోతున్న సందర్భంలో ఇక్కడ 42% రిజర్వేషన్ అంశం వచ్చింది. మీ సెకండ్ క్వశ్చన్కి కంటిన్యూషన్ ఇది. 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి మంత్రివర్గ సమావేశం అయింది. అందులో ఆర్డినెన్స్ తెస్తున్నారా లేకపోతే బీజేపీ పైన ఒత్తిడి తీసుకునే కార్యక్రమాలు చేపట్టాలనుకున్నారా, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలనుకున్నారా, మంత్రివర్గం భేటీ అయ్యి మీడియా సమావేశం పెట్టిన సందర్భంలో మంత్రులు ఈ విషయాన్ని వెల్లడించేదాకా ప్రపంచానికి తెలియదు. కానీ ఇక్కడ మంత్రులు ఆర్డినెన్స్ తెస్తున్నామనేటువంటి విషయం చెప్పకముందే హాఫ్ అన్ అవర్ ముందే కవిత గారింటికాడ సంబరాలు ఎట్లా మొదలైతాయి అంటే ఆమెకి ఎవరు లీక్ చేసినారు? 42% రిజర్వేషన్ ఆమె కన్ఫర్మేషన్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి ఇన్ఫర్మేషన్?
ఈ మంత్రిమండలిలోంచి వచ్చి క్యాబినెట్ నుంచి రావాలంటే మంత్రులను చెప్పాలి, ముఖ్యమంత్రి అని చెప్పాలి, ఇంకా అదే కదా అందులో బిఫోర్ ఆమె గులాలు ప్యాకెట్లు రంగుల ప్యాకెట్లు తెచ్చుకొని ర్యాలీల కోసం ఆ రోజు నైట్ ర్యాలీ తీసేది ఉండే పర్మిషన్, అది క్యాన్సిల్ చేశారు. అంటే ఏందన్నట్టు ఎక్కడి నుంచి లీక్ అవుతుంది సమాచారం? నువ్వు 42% రిజర్వేషన్ అద్భుతం అని చెప్పి ఆ రిజర్వేషన్ రాకముందుకే పండుగ చేసి ఏదో రేవంత్ రెడ్డి గారికి, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పొగడడం కంటే ఆయన నిర్ణయాన్ని పొగడడం ఒక రకమైనటువంటి ఎత్తుగడ. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎవరితో పోరాడుతుండు? రేవంత్ రెడ్డి గారితో. వాళ్ళ అన్న రేవంత్ రెడ్డి గారితో, వాళ్ళ బావ. కానీ అదే రేవంత్ రెడ్డి గొప్ప పని చేసిండని చెప్పడం అంటే ఏమన్నట్టు? ఒకవైపు తన పార్టీని డ్యామేజ్ చేయడం, తన తండ్రిని రాజకీయాన్ని పనంగా పెట్టడం, తను లబ్ధి పొందేటువంటి కార్యక్రమం. అంటే ఈ 42% బీసీలకు రిజర్వేషన్ అనేది ఇటు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, కావాలని కూడా వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నా, వీళ్ళ చిత్తశుద్ధి ఏందండి? బీజేపీది బీఆర్ఎస్ చిత్తశుద్ధి ఏంది? తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి అంశంలో